ఒక చిన్న బటన్, ఒక క్షిపణి లాంచ్ మరియు కేవలం కొన్ని నిమిషాల్లోనే 2.5 కోట్ల జనాభా ఉన్న సియోల్ నగరం ప్రమాదంలో పడవచ్చు. ఉత్తర కొరియా ఇప్పటికే వందల సంఖ్యలో ఆర్టిలరీ గన్స్ మరియు మిస్సైళ్లను దక్షిణ కొరియా సరిహద్దు దగ్గర సిద్ధంగా ఉంచింది. మరి ఒకవేళ రేపే యుద్ధం మొదలైతే మొదటి 72 గంటల్లో ఏం జరుగుతుంది? అమెరికా జోక్యం చేస్తుందా? అణుబాంబు వాడే పరిస్థితి వస్తుందా? ఈ వీడియోలో మనం పూర్తిస్థాయి వార్ సిమ్యులేషన్ చూడబోతున్నాం. ఇది కేవలం ఊహ కాదు, భౌగోళిక రాజకీయాల విశ్లేషణ. 1950లో జరిగిన కొరియా యుద్ధం ప్రపంచాన్ని వణికించింది. కానీ ఆ యుద్ధం అధికారికంగా ఎప్పుడూ ముగియలేదు. కేవలం 1953లో ఒక సీజ్ ఫైర్, కాల్పుల విరమణ మాత్రమే జరిగింది. అంటే సాంకేతికంగా రెండు దేశాలు ఇప్పటికీ యుద్ధస్థితిలోనే ఉన్నాయి. ఉత్తర కొరియాకు చైనా మరియు రష్యా మద్దతు ఉంటే, దక్షిణ కొరియాకు అమెరికా అండగా ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న DMZ డీమిలిటరైజ్డ్ జోన్ ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించిన సరిహద్దు. ఇక్కడ ఏ క్షణంలోనైనా ఒక చిన్న తప్పుడు అడుగు మహాయుద్ధానికి దారితీయవచ్చు. ఉత్తర కొరియాను తక్కువ అంచనా వేయలేం. వారి దగ్గర సుమారు 1.2 మిలియన్ల యాక్టివ్ సైనికులు ఉన్నారు. వేల సంఖ్యలో ఆర్టిలరీ గన్స్, షార్ట్ మరియు లాంగ్ రేంజ్ మిసైల్స్ సిద్ధంగా ఉన్నాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే, వారి వద్ద 30 నుండి 60 అణు ఆయుధాలు ఉన్నాయని అంచనా. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఉత్తర కొరియా తన దగ్గరున్న ఆర్టిలరీ గన్స్తోనే నిమిషాల వ్యవధిలో సియోల్ నగరంపై బాంబుల వర్షం కురిపించగలదు. ఈ భౌగోళిక దగ్గరత్వమే దక్షిణ కొరియాకు అతిపెద్ద సవాలు. మరోవైపు దక్షిణ కొరియా ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సైన్యం కలిగిన దేశాలలో ఒకటి. వారి దగ్గర F-35 స్టెల్త్ జెట్స్, అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అయితే ఇక్కడ అతిపెద్ద ఫ్యాక్టర్ ఏమిటంటే, అక్కడ ఉన్న 28,000 మంది అమెరికా సైనికులు. ఉత్తర కొరియా గనుక దాడి చేస్తే అది నేరుగా అమెరికాపై చేసిన దాడిగానే పరిగణించబడుతుంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యం తక్షణమే రంగంలోకి దిగుతుంది. ఇది కేవలం రెండు కొరియా దేశాల గొడవ కాదు, ఇది అగ్రరాజ్యాల ప్రత్యక్ష యుద్ధంగా మారుతుంది. యుద్ధం మొదలైన మొదటి రోజు బీభత్సంగా ఉంటుంది. సాధారణంగా తెల్లవారుజామున ఉత్తర కొరియా తన దాడిని ప్రారంభించవచ్చు. వందల సంఖ్యలో ఆర్టిలరీ షెల్స్ మరియు మిసైల్స్ సియోల్ నగర లక్ష్యంగా దూసుకువస్తాయి. అదే సమయంలో భారీ సైబర్ దాడులతో దక్షిణ కొరియా పవర్ గ్రిడ్లు, ఇంటర్నెట్ వ్యవస్థలను స్తంభింపజేస్తారు. పౌరులు ప్రాణాలు కాపాడుకోవటానికి భూగర్భ బంకర్లలోకి పరుగులు తీస్తారు. దక్షిణ కొరియా మరియు అమెరికా వెంటనే తమ ఎయిర్ స్ట్రైక్స్ ప్రారంభించి ఉత్తర కొరియా లాంచ్ సైట్లను టార్గెట్ చేస్తాయి. రెండవ రోజు యుద్ధం ఆసియా వ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉంది. అమెరికా తన క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను పంపిస్తుంది. గువామ్ ఐలాండ్ నుండి అత్యాధునిక స్టెల్త్ బాంబర్లు ఉత్తర కొరియా సైనిక స్థావరాలపై దాడులు చేస్తాయి. దీనికి ప్రతిచర్యగా కిమ్ జాంగ్ ఉన్ జపాన్ భూభాగం మీదుగా మిస్సైళ్లను ప్రయోగించే అవకాశం ఉంది. చైనా తన సరిహద్దుల్లో సైన్యాన్ని కదిలిస్తుంది. ఈ సమయంలో ఉత్తర దిలిస్తుంది. తన టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడతామని ప్రపంచాన్ని బెదిరించవచ్చు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుంది. మూడవ రోజు అత్యంత క్లిష్టమైన దశ. ఒకవేళ తన అధికారం కూలిపోతుందని కిమ్ జాంగ్ ఉన్ భావిస్తే చివరి అస్త్రంగా అణుబాంబు వాడే ప్రమాదం ఉంది. కానీ ఒక్క అణుబాంబు పడినా అమెరికా చేసే ప్రతి దాడికి ఉత్తర కొరియా అనే దేశమే మ్యాప్ నుండి తుడిచిపెట్టుకుపోతుంది. దీనినే MAD అంటారు. ఈ భయం వల్లే యుద్ధం అణుస్థాయికి వెళ్లకుండా కేవలం సంప్రదాయ ఆయుధాల వరకే పరిమితమయ్యే అవకాశం ఎక్కువ. కానీ ప్రాణనష్టం మాత్రం లక్షల సంఖ్యలో ఉంటుంది. కొరియాలో యుద్ధం అంటే ప్రపంచం స్తంభించిపోతుంది. శాంసంగ్, హ్యుందాయ్, LG వంటి కంపెనీలు ఉత్పత్తి నిలిపివేస్తాయి. దీంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ముఖ్యంగా సెమీకండక్టర్ సరఫరా దెబ్బతినడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వస్తువుల కొరత ఏర్పడుతుంది. జపాన్ మరియు చైనా ఆర్థిక వ్యవస్థలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. ఆసియా ఖండం మొత్తం అస్థిరతలోకి వెళ్తుంది. ఇది కేవలం కొరియా ద్వీపకల్పానికే పరిమితం కాకుండా గ్లోబల్ సప్లై చైన్ను నాశనం చేస్తుంది. ఈ యుద్ధం ఇండియాను కూడా వదిలిపెట్టదు. మన దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతాయి.
మనం వాడుతున్న కొరియన్ ఎలక్ట్రానిక్స్ మరియు కార్ల స్పేర్ పార్ట్స్ రావడం ఆగిపోతుంది. అయితే ఇక్కడ ఇండియాకు ఒక దీర్ఘకాలిక అవకాశం కూడా ఉంది. ప్రపంచ కంపెనీలు చైనా మరియు కొరియా నుండి తమ తయారీ కేంద్రాలను మార్చాలనుకుంటే ఇండియా ఒక సురక్షితమైన ఆల్టర్నేటివ్ హబ్గా ఎదగవచ్చు. కానీ తక్షణమే వచ్చే గ్లోబల్ ట్రేడ్ స్లోడౌన్ మన ఎగుమతులను తాత్కాలికంగా దెబ్బతీస్తుంది. ముందు ముందు ఏం జరగవచ్చు? ఇక్కడ 3 ప్రధాన దారులున్నాయి. 1. లిమిటెడ్ కాన్ఫ్లిక్ట్. కొన్ని రోజుల యుద్ధం తర్వాత మళ్లీ కాల్పుల విరమణ జరగడం. 2. లాంగ్ వార్. నెలల పాటు సాగే యుద్ధం. ఇది 2 దేశాలను కొన్ని దశాబ్దాలు వెనక్కి నెట్టేస్తుంది. 3. న్యూక్లియర్ ఎస్కలేషన్. ఇది అత్యంత భయంకరమైనది. జరిగితే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు. వీటిలో మొదటి సినారియో జరగడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ముగింపుగా చెప్పాలంటే నార్త్ కొరియా వర్సెస్ సౌత్ కొరియా అనేది కేవలం 2 దేశాల గొడవ కాదు. ఇది అమెరికా మరియు చైనా మధ్య జరుగుతున్న అధికారం కోసం సాగుతున్న పోరాటం. అణు నిరోధకత నిజంగా పనిచేస్తుందా లేదా అనేది ఇక్కడ తేలిపోతుంది. ప్రస్తుతానికి యుద్ధం వచ్చే అవకాశం తక్కువే ఉన్నా ఒకవేళ పొరపాటు లెక్కలు వేస్తే మాత్రం ప్రపంచం ఒక పెద్ద అగ్నిగుండంగా మారుతుంది. ఇది 21వ శతాబ్దపు అతిపెద్ద సెక్యూరిటీ ఛాలెంజ్. మరి మీ అభిప్రాయం ఏమిటి? కిమ్ జాంగ్ ఉన్ నిజంగానే యుద్ధం చేసే సాహసం చేస్తాడని మీరు అనుకుంటున్నారా? లేక ఇది ప్రపంచాన్ని భయపెట్టి తన పనులు చేయించుకునే వ్యూహం మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి లోతైన జియోపాలిటిక్స్ విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.